ఈ విశ్లేషణకు స్వాగతం. సాధారణంగా సినిమాలు అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కదా. కానీ ఈరోజు మనం ఒక సరికొత్త కోణాన్ని చూడబోతున్నాం. సినిమా చూడటమనే ప్రాసెస్ని ఒక యాక్టివ్ మెంటల్ కండిషనింగ్గా, అంటే మన బుర్రకి పదును పెట్టి జీవితంలోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే స్కిల్స్ నేర్పే ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా మార్చుకోవచ్చో ఈ విశ్లేషణలో డీప్గా చూద్దాం. సమస్యల్ని మర్చిపోవడానికే కాదు, పరిష్కరించుకోవడానికి సినిమాలు చూడండి. ఒకసారి ఈ కోట్ని గమనించండి. వినోదమనేది కేవలం ఎస్కేపిజం, అంటే మన కష్టాల నుండి కాసేపు తప్పించుకోవడానికి మాత్రమే అనే సొసైటీ నమ్మకాన్ని ఈ ఒక్క వాక్యం పూర్తిగా తిరగరాస్తుంది కదూ. నిజంగా ఇదొక మ్యాసివ్ పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పాలి. సెక్షన్ 1. సినిమా ఎస్కేపా లేక సొల్యూషనా? ఈ రాడికల్ ఫిలాసఫీ అంతా డెఫ్రెన్ జాక్సన్ గారు రాసిన ఎలా సినిమా చూస్తే అలా తయారవుతావు అనే పుస్తకం నుండి పుట్టింది. ఇందులో ఆయన ఫిల్మాసఫీ అనే కొత్త పదాన్ని, అలాగే చిత్రధ్యానం అనే ఒక అద్భుతమైన ప్రాక్టీస్ని పరిచయం చేశారు. థియేటర్ అనగానే మన మైండ్ని స్విచ్ ఆఫ్ చేసి రిలాక్స్ అయ్యే ప్లేస్ అని మనం అనుకుంటాం. కానీ ఈ టెక్స్ట్ వాదించేదేంటంటే థియేటర్ అనేది మన మనస్సుకు ట్రైనింగ్ ఇచ్చే ఒక జిమ్నాసియం లాంటిది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అదొక ధ్యాన మందిరం. సెక్షన్ 2. సినిమాటిక్ మెడిటేషన్ను నిర్వచించడం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే చిత్రధ్యానం. అంటే సినిమా చూసేటప్పుడు తెరపై ఎంత డ్రామా జరుగుతున్నా, ఎలాంటి ఎమోషనల్ సీన్స్ వస్తున్నా సరే, వాటికి ఎమోషనల్గా కనెక్ట్ కాకుండా కేవలం ఒక అన్అటాచ్డ్ అబ్జర్వర్గా మాత్రమే వాటిని గమనించడం. ఈ రెండు విషయాల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక సాధారణ ప్రేక్షకుడు తెరపై జరిగేదానికి గుడ్డిగా రియాక్ట్ అవుతాడు, ఎమోషనల్ అయిపోయి ఏడుస్తాడు లేదా కోపపడతాడు. కాని ఈ చిత్రధ్యానం చేసే వ్యక్తి మాత్రం తన మైండ్ను తన కంట్రోల్లో ఉంచుకొని ఏ ఎమోషన్కి లొంగకుండా చాలా స్టేబుల్గా ఉంటాడు. సెక్షన్ 3. మనస్సు చిత్రాల రూపంలో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించాలి. మన మనస్సు మాటలను వినదు అని సోర్స్ మెటీరియల్ చెప్తోంది. అవును, మైండ్ యొక్క అసలైన లాంగ్వేజ్ మాటలు కాదు, విజువల్ ఇమేజరీ, అంటే కేవలం దృశ్యాలు మరియు చిత్రాలు మాత్రమే. అంటే దీని అర్థమేంటి? సినిమా తెరపై కనిపించే విజువల్స్ని ఒక కంట్రోల్డ్ అండ్ ఆబ్జెక్టివ్ వేలో చూడటం ద్వారా మనం మన మైండ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే దానికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలా మన సబ్కాన్షియస్ మైండ్ను చాలా ఎఫెక్టివ్గా ట్యూన్ చేయవచ్చు. సెక్షన్ 4. ఒత్తిడి మరియు భావోద్వేగాలను నియంత్రించడం. మనం ఎంత భయంకరమైన లేదా కయోటిక్ సీన్స్ చూస్తున్నా సరే, ఆ మెంటల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఇక్కడొక ఎక్సలెంట్ మెథడ్ ఉంది. ముందుగా ఆ సీన్ని కేవలం ఒక దృశ్యంగా మాత్రమే గమనించాలి. అందులోని డ్రామాను గుర్తించాలి, కానీ ఆ ఎమోషన్ను మనలోకి తీసుకోకూడదు. అప్పుడే మన లోపల ఆ స్టెబిలిటీ ఉంటుంది. ఇలా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉండటాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తెలియకుండానే మనని కంట్రోల్ చేసే ఎమోషన్స్ను మనం అడ్డుకోవచ్చు. దీనివల్ల మన దైనందిన జీవితంలో ఎదురయ్యే మెంటల్ స్ట్రెస్ అమాంతం తగ్గిపోతుంది. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇది నిజంగా చాలా పవర్ఫుల్ టెక్నిక్. సెక్షన్ 5. సృజనాత్మక సమస్యల పరిష్కారాన్ని ప్రేరేపించడం. ఈ చిత్రధ్యానం వల్ల చాలా రకాల ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెరుగైన మెమరీ, క్రియేటివ్ థింకింగ్, స్ట్రెస్ తగ్గడం, అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సృజనాత్మకంగా సాల్వ్ చేసుకోగల స్కిల్స్ డెవలప్ అవ్వడం. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసే ఒక యాక్టివ్ మైండ్ ఎంత క్రియేటివ్ అండ్ ఎఫిషియెంట్ మైండ్గా మారుతుందో దీని ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక సినిమా ఫ్లాప్ అయినా లేదా అస్సలు బాలేకపోయినా దాన్ని కూడా ఈ ఆబ్జెక్టివ్ లెన్స్తో అనలైజ్ చేయడం వల్ల అసాధారణమైన క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయని రచయిత చెప్తున్నారు. ఎందుకంటే అక్కడున్న తప్పులను గమనించి వాటిని ఎలా సరిదిద్దొచ్చో మన బుర్ర ఆటోమేటిక్గా ఆలోచించడం మొదలుపెడుతుంది. సెక్షన్ 6. నిజ జీవితంలో స్థితప్రజ్ఞత. ఈ సినిమాటిక్ మెడిటేషన్ను స్థితప్రజ్ఞత అనే కాన్సెప్ట్తో కనెక్ట్ చేయడం జరిగింది. స్థితప్రజ్ఞత అంటే తెలుసు కదా, బయట ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా సరే లోపల ఏమాత్రం చలించని బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ను కలిగి ఉండటం. తెరపై ఒక 2 గంటల పాటు జరిగే ట్రాజడీని ఎమోషనల్ కంట్రోల్ కోల్పోకుండా మనం చూడగలిగితే రియల్ లైఫ్లో ఎదురయ్యే కష్టాలను కూడా ఎగ్జాక్ట్గా అదే ప్రశాంతతతో ఫేస్ చేయడానికి మన మైండ్ని కండిషన్ చేస్తున్నట్లే లెక్క. ఈ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది చాలా న్యాచురల్ అయిపోతుంది. సో ఇక మనం ముగింపుకి వచ్చేశాం. ఈ లాస్ట్ క్వశ్చన్ నిజంగా ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేస్తుంది.
మళ్ళీ థియేటర్లో కూర్చుని లైట్స్ ఆఫ్ అయినప్పుడు ఆ స్క్రీన్ మన మైండ్ని కంట్రోల్ చేస్తుందా లేక మన మైండ్ ఆ స్క్రీన్ని కంట్రోల్ చేస్తుందా? మన రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ని కూడా మైండ్ని షార్ప్ చేసే ఒక మాస్టర్ క్లాస్గా ఎలా మార్చుకోవచ్చో ఈ విశ్లేషణ ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.